చిన్నదేమంటే ఇంకెక్కువ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్నిస్ వరల్డ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అక్కది ఎంగేజ్మెంట్ వ్లాగ్ అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఈ వీడియోలో అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఎంగేజ్మెంట్కి నేను మధ్యలో వెళ్ళాను అనమాట, సగం అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడైతే పెళ్ళికొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురికి శారీ పెడతారు కదా, వాళ్ళైతే తీసుకుంటున్నారు స్వీట్స్ అవన్నీ. సో అది కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు రింగ్ అనేది పెడతారు కదా, సో అదైతే జరుగుతుంది. అండ్ అది జరిగిన తర్వాత దండలు అయితే మార్చుకున్నారు. సో దండలు మార్చుకున్న తర్వాత అండ్ ఇక్కడ మెసేజ్ అది ఇస్తారు కదా పాస్టర్ గారు, అది అయ్యింది. దాని తర్వాత ప్రేయర్ అనేది చేశారనమాట. సో ముందు జరిగిన కార్యక్రమానికి అయితే నేను అటెండ్ అవ్వలేదు. మేమందరము హాజరవుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. వారి ఇరువురిని కుటుంబాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వారి ఇరువురిని నిర్ణయం చేసి వివాహములో జతపరచుటకు సిద్ధపరుస్తున్న దేవా, ఈ కార్యము నీవే జరిగించమని వేడుకొనుచున్నాము. రేపు 6వ తారీఖున జరిగే కార్యము విజయవాడలో ఆశీర్వాదము దయచేయమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత కృప నిశ్చితార్థము చేసుకున్న నీ ప్రియ బిడ్డలు అజయ్ సౌజన్యాలను బట్టి, అలాగున్నే ఇరుపక్షాల తల్లిదండ్రులను బట్టి, చేరి వచ్చిన బంధువులకును వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి భోజనాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అవి మరి నేను చక్కగా కంగారు పడుకుంటా, టైం కూడా ఇవ్వలేదు, 1 గంట లోపు అయింది. కార్యక్రమం అయ్యగారు చక్కగా జరిపించారు. అయ్యగారికి కొంచెం ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు పెళ్లి కార్డుని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఇద్దరు. అండ్ తర్వాత పెళ్లి కొడుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫొటోస్ అయితే తీసుకోవడానికి ఒక్కొక్కరు వస్తున్నారనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా బావగారు వాళ్ళ, అంటే అక్కకి కాబోయే అత్తమామలు వీళ్ళందరూ అనమాట వాళ్ళు. అండ్ ఇది మా అదే పెద్దనాన్న ఫ్యామిలీ అనమాట మొత్తం. ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, తర్వాత వాళ్ళ వైఫ్ వదిన, తర్వాత వీళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట. సో అది అలా వాళ్ళ ఫ్యామిలీ. ఇది కూడా మొత్తం అక్క తరపు ఫ్యామిలీయే. పెద్దనాన్న వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అండ్ అలాగే మిగతా వాళ్ళందరూ అనమాట. ఒక్కొక్కరిని తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడైతే తాతయ్య నానమ్మ అనమాట. సో తాతయ్య నాన్నమ్మ పాస్టర్స్. అండ్ ఇక్కడ బాబాయ్, ఇప్పుడు తాతయ్యని చూపించాను కదా, వాళ్ళ పెద్ద కొడుకు అండ్ పెద్ద కోడలు, పిన్ని బాబాయ్ నాకు. అండ్ ఇక్కడ చిన్న కొడుకు చిన్న కోడలు వాళ్ళ పిల్లలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఫ్యామిలీ అనమాట. మా ఫ్యామిలీలో 2 మిస్ అనమాట, చెల్లి తమ్ముడు. మేము 3 అటెండ్ అయ్యామన్నమాట, మమ్మీ డాడీ నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇంకొక నానమ్మ వాళ్ళ సన్న, అక్కడ గ్రీన్ శారీ అండ్ పక్కన డేవిడ్ పెద్దనాన్న అనమాట. ఆ పెద్దనాన్న తర్వాత ఇక్కడ అత్త మిస్ అయింది. అత్త తర్వాత బాబాయ్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఇది చిన్నానమ్మ తాతయ్య అండ్ శారీ కట్టుకుంది అత్త. అండ్ ఈ పక్కన బాబాయ్ వాళ్ళ వైఫ్ పిన్ని అండ్ వాళ్ళ డాటర్. సో ఇది ఇంకొక ఫ్యామిలీ అనమాట. సో 2 బాబాయిలు రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించాను కదా, పెద్దనాన్న వాళ్ళ సొంత తమ్ముడు తిమోతి పెద్దనాన్న అవుతారు నాకు, వాళ్ళ వైఫ్. అండ్ పెద్దనాన్న వాళ్ళ కూతురు అల్లుడు అండ్ వాళ్ళిద్దరు పిల్లలు. సో ఈ విధంగా ఒక ఫ్యామిలీ. నెక్స్ట్ అక్క తర్వాత అన్నయ్య వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ పాప. నెక్స్ట్ వచ్చేసి ఆ పెద్దనాన్న తర్వాత ఈ బాబాయ్ అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ చివర శారీ అక్క అవుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అత్తయ్య బావ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అనమాట, మావయ్యలు బావ. అండ్ చివర సంధ్యక్క అండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాప.
సో ఇదంతా ఒక ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వీళ్ళైతే నాకు ఐడియా లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూసారు కదా, ఇది కూడా అక్క వాళ్ళ ఫ్యామిలీ. అండ్ వీళ్ళందరూ అక్క వాళ్ళ 10th అదే స్కూల్ మేట్స్, వీళ్ళందరూ 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్. సో సంధ్యక్క అండ్ అక్కడ దీనా సిస్టర్, ఆ పక్కన ఇంకొక అనుష సిస్టర్, అండ్ ఈ చివర వాళ్ళ మదర్ అనమాట. ఓకేనా? హాయ్ చెప్పుకొని, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా నలుగురు క్యూటీస్, వాళ్ళ నలుగురు నాకు చెల్లెళ్ళు అవుతారనమాట. ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని చూడండి ఎలా వేషాలు వేస్తుంది కదా. సో తన డ్యాన్స్ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అనమాట స్టెల్లా. అండ్ ఆ మిగతా ముగ్గురు కూడా మా బాబాయ్ వాళ్ళ పిల్లలు నాకు సిస్టర్స్ అవుతారు. అండ్ ఇక్కడ మా వదిన హాయ్ చెప్తుంది కదా, అండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు అనమాట. సో వాళ్ళకు కూడా మీరు హాయ్ చెప్పేయండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే అనమాట. అండ్ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ బావగారితో ఫోటో తీసుకుంటున్నారు. వీళ్ళిద్దరు బావమరుదులు అనమాట. అండ్ ఇంకా పెళ్ళికూతురు అయితే రాలేదు, డ్రెస్ చేంజ్కి అయితే వెళ్ళింది అక్క. సో పెళ్ళికొడుకు వాళ్ళు ఇచ్చినవి చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మా తాతయ్య అత్త చిట్ చాట్ చేస్తున్నారనమాట మొజిటో తాగుతూ. అండ్ ఇక్కడ పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అనుకుంటా వాళ్ళు. అండ్ ఫైనల్గా అక్క అయితే శారీ కట్టుకొని వచ్చేసింది. శారీ కట్టుకొని ఇప్పుడైతే బావగారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట అదంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అత్త విమలత్త అండ్ వాళ్ళ డాటరు, అండ్ పక్కన ఇంకో చిన్నత్త వాళ్ళ అబ్బాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అక్క అవుతుంది అనమాట, అక్కకి అక్క అండ్ ఆ అక్క వాళ్ళ కొడుకు తన పక్కన ఉన్నది. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా అక్క వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు అండ్ వాళ్ళ సిస్టర్స్. అండ్ ఇక్కడ కూడా అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు ఇద్దరు అనమాట. అండ్ ఇది కూడా ఆ అక్క వాళ్ళ మావయ్య అండ్ వాళ్ళ అక్క. ఇదంతా మా గ్యాంగ్. కొంతమంది అయితే మిస్ అయిపోయారు అనమాట, ఎంగేజ్మెంట్ అయ్యాక వెళ్ళిపోయారు, ఫైనల్గా ఫోటో తీసుకోవడానికి లేరు. అండ్ నెక్స్ట్ అమ్మమ్మ అండ్ అలానే పక్కన వదిన అనమాట ఈ ఫోటో. అండ్ ఇలాగా చాలామంది అయితే మిస్ అయ్యారు ఎంగేజ్మెంట్కి, చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట మాది. సో వీడియోలో కూడా చాలామందిని మిస్ చేసినట్టున్నాను, ఎవరినైనా మిస్ చేస్తుంటే సారీ. అండ్ మీరందరికీ మా ఫ్యామిలీ నచ్చుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.